అదనపు మార్కెట్ అవకాశాలను కల్పించడం, మరింత పటిష్టమైన సరఫరా వ్యవస్థను నిర్మించడమే లక్ష్యంగా భారత్ అమెరికా మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఖరారైంది. దీనికి సంబంధించిన డ్రాఫ్ట్ ఫ్రేమ్ వర్క్ విడుదలైంది. మరి ఈ ట్రేడ్ డీల్తో ఏ రంగాలకు లాభం, రైతులు, పాడి పరిశ్రమ ప్రయోజనాలు పరిరక్షించేందుకు కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంది? భారత్ అమెరికా ఆర్థిక సంబంధాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. పూర్తిస్థాయి వాణిజ్య ఒప్పందం దిశగా కీలక ముందడుగు పడింది. పరస్పర సమతుల్య వాణిజ్యాన్ని ప్రోత్సహించేందుకు రూపొందించిన మధ్యంతర వాణిజ్య ఒప్పందం ముసాయిదాపై ఇరు దేశాలు సంయుక్త ప్రకటన చేశాయి. ఈ ఒప్పందంలో భాగంగా భారత ఉత్పత్తులపై విధిస్తున్న టారిఫ్లను అమెరికా భారీగా తగ్గించి 18% పరిమితం చేసింది. గతంలో రష్యా నుంచి ముడి చమురు దిగుమతుల కారణంగా విధించిన జరిమానాలతో కలిపి ఈ సుంకాలు దాదాపు 50% వరకు ఉండగా ఇప్పుడు వాటిని 18% తగ్గించడం భారతీయ ఎగుమతిదారులకు లభించిన భారీ ఊరట. దీనివల్ల టెక్స్టైల్, లెదర్ గూడ్స్, ప్లాస్టిక్స్, ఆర్గానిక్ కెమికల్స్, హస్తకళా రంగాలు యుఎస్ మార్కెట్లో తిరిగి పోటీని ఎదుర్కొనే శక్తిని సాధించాయి. ట్రేడ్ డీల్ ద్వారా భారతదేశానికి కలిగే అతిపెద్ద ప్రయోజనం మన పొరుగు దేశాలైన వియత్నాం, బంగ్లాదేశ్, చైనాల కంటే తక్కువ టారిఫ్స్ కలిగి ఉండడం. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తుల డిమాండ్ ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉంది. అలాగే సెక్షన్ 232 కింద స్టీల్, అల్యూమినియం వంటి ఉత్పత్తులపై ఉన్న జాతీయ భద్రతా సుంకాలను కూడా అమెరికా తొలగించింది. ఇది భారత విమానయాన విడిభాగాల తయారీ రంగానికి ఎంతో మేలు చేస్తుంది. ఫార్మా రంగంలో జెనరిక్ మందుల ఎగుమతులకు కూడా త్వరలో పూర్తిస్థాయి సుంకాల మినహాయింపు లభించనుందని తాజా డీల్ స్పష్టం చేస్తోంది. ఆటోమొబైల్ విడిభాగాల ఎగుమతిలో భారత్కు ప్రత్యేక కోటా దక్కనుంది. వీటితో పాటు ఫార్మాస్యూటికల్స్, వాటి ముడి పదార్థాలపై మన దేశం ప్రత్యేక రాయితీలను అందుకోనుంది. భారత్ కూడా అమెరికాకు కొన్ని కీలక రాయితీలు ప్రకటించింది. అగ్రరాజ్యం నుంచి వచ్చే పారిశ్రామిక వస్తువులు, వ్యవసాయ ఉత్పత్తులైన ఫ్రూట్ జ్యూసులు, సోయాబీన్ ఆయిల్, వైన్, స్పిరిట్స్ సుంకాలను తగ్గించడానికి లేదా పూర్తిగా తొలగించడానికి భారత్ అంగీకరించింది. అయితే మొక్కజొన్న, గోధుమ, బియ్యం, సోయా, సుగంధ ద్రవ్యాలు, ధాన్యాలు, నూనె గింజలు, పౌల్ట్రీ, పాలు, జున్ను, ఇథనాల్, పొగాకుతో పాటు కొన్ని రకాల కూరగాయలు, మాంసం వంటి వ్యవసాయ, పాల ఉత్పత్తులపై సుంకాల విషయంలో అమెరికాకు ఎలాంటి రాయితీలు ఇవ్వలేదని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. అన్ని వాణిజ్య చర్చల్లో రైతుల ప్రయోజనాలకే తమ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందన్నారు. प्रोसेस्ड फूड, बनाना पल्प के शेप में, सिट्रस के जूस, गुआवा और मैंगो का पेस्ट, पाइनएप्पल का जैम, अब ये सभी वस्तुओं पर जो हमारे किसान भारत में बनाते हैं, इस पर अमेरिका में रेसिप्रोकल टैरिफ 50% से घटकर 0 हो जाएगा. 0. డీల్లో భాగంగా మెడికల్ డివైజెస్, ఐటీ ఉత్పత్తుల దిగుమతుల్లో ఉన్న నిబంధనలను సరళతరం చేయడం ద్వారా అమెరికన్ కంపెనీలకు భారత మార్కెట్ యాక్సెస్ పెరగనుంది. రాబోయే 5 ఏళ్లలో అమెరికా నుంచి దాదాపు $500 బిలియన్ విలువైన ఇంధన ఉత్పత్తులు, విమానాలు, టెక్నాలజీ ఉత్పత్తులను కొనుగోలు చేస్తామన్న భారత ప్రతిపాదన 2 దేశాల మధ్య వాణిజ్య లోటును తగ్గించడానికి దోహదపడనుంది. టెక్నాలజీ, డిజిటల్ రంగంలోనూ తాజా ట్రేడ్ డీల్ కీలక మార్పులకు నాంది పలికింది. డేటా సెంటర్లు, సెమీ కండక్టర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు అవసరమైన గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్స్, జీపీయూల సప్లై చైన్ బలోపేతం చేయాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. ఇది భారత్లోని డిజిటల్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి దోహదం చేయనుంది. మొత్తానికి ఈ ఒప్పందం వాణిజ్యానికి మాత్రమే పరిమితం కాకుండా చైనాకు ప్రత్యామ్నాయంగా గ్లోబల్ సప్లై చైన్లో భారత్ను కీలక శక్తిగా నిలబెట్టే వ్యూహాత్మక అడుగుగా నిపుణులు అభివర్ణిస్తున్నారు.